మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న శ్రీకృష్ణుడు ఈ నలకూబర మణిగ్రీవులు ఇద్దరినీ కూడాను శాప విముక్తుల్ని చేయడం, ఆ తర్వాత ఈ మధురలో ఉన్న వాళ్ళందరినీ కూడాను మాయపరిచి బృందావనికి తీసుకువెళ్ళే ప్రయత్నంలో వాళ్ళకి ఒక విచిత్రమైన సంఘటనకు గురి చేసేట్టుగా చేయడం జరిగిందనమాట తన మాయతోటి. అప్పుడు నందగోపుడి అభిప్రాయం కోసం ఈ ప్రజలందరూ కూడాను మరి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇక్కడ కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే క్షేమమేమో, మనకి ఇంకా వేరే గత్యంతరం ఏమీ లేదు అంటూ అతనితోటి అతని వైపు చూశాట అతని అభిప్రాయం కోసం. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడతాడు తను? లేక లేక పుట్టిన కృష్ణుణ్ణి తీసుకుని బృందావనానికి బయలుదేరాలా? రాక్షసులకు ఆటపట్టు ఆ ప్రదేశం. వాళ్ళు కృష్ణుణ్ణి ఏం చేస్తారో ఏమో. భయపడ్డాడు ఈ నందుడు. కళ్ళు మూసుకున్నాడు. అంతలో అక్కడికి నారదుడొచ్చేశారు. నందుణ్ణి తట్టి లేపాడు. కళ్ళు తెరిచి నారదుడిని చూసి కొంత ధైర్యం తెచ్చుకున్నాడు నందుడు. చేతులు జోడించి నమస్కరించాడు అతనికి. మనిద్దరం కాసేపు ఏకాంతంగా మాట్లాడుకోవాలయ్యా, రా ఇలాగా అంటూ ముందుకు దారితీశారు నారదుడు. అతన్ని అనుసరించాడు నందుడు. ఇద్దరూ ఒక చెట్టుచాటుకు చేరుకున్నారు. చెప్పండి మునీశ్వర అంటూ అడిగాడు నందుడు. మీ పల్లె పెద్దలు రేపలన్నీ విడిచిపెట్టిపోక తప్పదంటూనే బృందావనంలోని రాక్షసుల గురించి మాట్లాడుకుంటున్నారు. అలాగే నువ్వు కూడా నీ కృష్ణుడి గురించి ఆలోచిస్తూ భయపడుతున్నావు. నీకు ఆ భయం అనవసరం. నీకో నిజం చెప్తాను విను. జాగ్రత్తగా వినుసుమా. కృష్ణుడు సామాన్య బాలుడు కాదయ్యా. అతడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. నమ్మలేనట్టుగా చూశాడు నందుడు. నేను చెప్పింది నిజం. ఈ భూమి మీద దానవును సంహరించేందుకే
శ్రీమన్నారాయణుడు నీ కుమారుడుగా జన్మించాడు. అలాగే బలరాముడు కూడా ఏం సామాన్యమైన వాడు కాదు, అతడు కూడా నారాయణ అంశే అన్నాడు. స్వామి అంటూ విస్తుపోయాడు నందుడు. బలరామకృష్ణులు మహాశక్తి సంపన్నులు. నీకు తెలియని నిజాలు చెప్తాను విను. విషం పూసిన చనుమొనలతోటి పాలిచ్చి కృష్ణుని చంపాలని చూసింది రాక్షసి పూతన. ఆఖరికి తానే ప్రాణాలు కోల్పోయింది. అలాగే శకటాసురుడి బండి రూపంలో నీ కృష్ణుణ్ణి తుత్తునీయులు చెయ్యాలనుకున్నాడు. చివరికి వాడే తుత్తునీయులయ్యాడు. కృష్ణుడు ఒక్క తన్ను తంతి విరిగి ముక్కలయ్యాడు అని చెప్పాడు నారదుడు. అవునా అంటూ విస్తుపోయాడు నందుడు. రేపు బృందావనంలో కూడా జరిగేదిదే. అనేక మంది రాక్షసులను కృష్ణుడు మట్టుబట్టబోతున్నాడు. ఇది రహస్యం, ఏ ఒక్కరికి తెలియకూడదు. కృష్ణుడి గురించి నువ్వు భయపడుతూ ఉంటే అతనికి ఏమీ కాదని చెప్పేందుకే నీకివన్నీ వివరించాను. ఈ విషయాలు మూడో కంటి వాడికి తెలియకూడదు, జాగ్రత్త అన్నాడు నారదుడు. నందుణ్ణి హెచ్చరించాడు. వస్తానని సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. నేరుగా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణుడికి చేతులు జోడించి నమస్కరించి తెలియజేశాడు ఇలాగా. కృష్ణ, ముల్లోకాల సృష్టిస్థితి లయలు అవలీలగా కొనసాగించగలిగే నువ్వు ఏమీ తెలియని వాళ్లాగా, అమాయకుళ్లాగా గోపకుమారుడివై జన్మించి ఆనందిస్తున్నావయ్యా. బృందావనానికి వెళ్ళి వినోదించాలనుకుంటున్నావా? నిన్ను అడ్డుకునేదెవరు? కాదనేవారెవరు? వెళ్ళిరా, ఇంకెందుకు ఆలస్యం అన్నాడు నారదుడు. కృష్ణుడి దగ్గర్నుంచి సెలవు తీసుకుని అక్కడి నిష్క్రమించి నిజాశ్రమానికి చేరుకున్నాడాయన. నారదుడు చెప్పిన మాటలకు ఆనందిస్తూ ఆశ్చర్యపోతూ చెట్టుచాటునే ఉండిపోయాడు ఈ నందుడు. తప్పుకొని రాలేదు. ఇంకా రాని నందుణ్ణి వెతుక్కుంటూ పల్లె పెద్దలు అతన్ని సమీపించారు. అడిగారిలాగా, ఏమయ్యా, బృందావనానికి వెళ్దామా వద్దా? నువ్వేమంటావు అంటూ. అందరం బృందావనానికి వెళ్ళిపోదాం. అక్కడే మనకి అన్ని రకాలుగా బావుంటుంది అని అనిపిస్తోంది. ఇక ఆలస్యం అనవసరం, బయలుదేరండి అన్నాడు నందుడు. అతని మాటలతోటి రేపల్లిలోని వారంతాను సరుకులతో సంసారాలతోటి బృందావని బాట పట్టారు. అలమందలను ముందు నడిపించారు. వాటి ముందు కర్రలు కత్తులు పట్టుకుని గోపాలకుడు నడిచారు. ముందు నిర్భయులైన గోపాలకులు, వారి తర్వాత ఆలమందలు, వాటి తర్వాత పెద్దలు పిన్నలు, వారి తర్వాత గోపికలు, వారి తర్వాత దివ్యాంగులు, వారిని అంటిపెట్టుకున్న యువకులు, ఇలా బృందావనికి రేపల్లె వాసులంతా బయలుదేరారు. ప్రయాణించి బృందావనానికి చేరుకున్నారు. ఆమడ మేర అర్ధచంద్రాకారంలో శకటాలను నిలిపారక్కడ. పనీపాటల్లో పడ్డారు వాళ్ళు. గోపప్రముఖుల కోసం పర్ణశాలను నిర్మించారు. పెనుపొదరిళ్లను నివాస గృహాలు చేశారు. లతలు అల్లుకున్న మర్రిచెట్ల నీడల్లో నెలవలు ఏర్పాటు చేసుకున్నారు. అన్ని రకాలుగా వసతులు ఏర్పరచుకుని అంతా స్థిరపడ్డారు. గో సంరక్షణ, వాణిజ్యాది వృత్తులు ఎప్పట్లాగానే వాళ్ళు చేపట్టేశారట. గురువింద పూసలు, గోరింట పువ్వులను అలంకరించుకుని గోపయువతులు బృందావనానికి వన్నె తెచ్చారట. బలిష్ఠులై సుదీర్ఘ దేహాలతోటి గోపకులు బృందావనం అంతటా యథేచ్ఛగా విహరించసాగారు. ఎక్కడ పడితే అక్కడ పసిమి పచ్చిక విచ్చుకుంటే ఆ పచ్చిక మేసి క్రూరమృగాల భయం అన్నదే లేకుండా యమునా నదీ తీరాల్లో ఆలమందలు సంచరించసాగాయి. కృష్ణుని రూపంలో ఉన్న శ్రీహరి కనుసన్నల్లో గోపకులంతా పశు సంపత్తితో పాడి పంటలతోటి శ్రీమంతులయ్యారు. మండు వేసవిలో కూడా 3 వానలు కురిసేవక్కడ. ఫలితంగా పసిమి పచ్చికకు కొదవ లేకుండా పోయింది. నానాటికి పశువుల క్రయ విక్రయాలు పెరిగాయి. బృందావని అంటేనే వాణిజ్యానికి పేరు పెట్టిందిగా అయిపోయిందిట. అంతగా ప్రసిద్ధి చెందింది. బలరామకృష్ణులు ఇద్దరూ కౌమార ప్రాయానికి చేరుకున్నారు. 16 ఏళ్ల వాళ్లయ్యారు వాళ్ళు. 16 ఏళ్ల వాళ్లైనా కూడాను బలిష్టంగా ఉండి యువకుల్లాగా కనిపించసాగారు వాళ్ళు. కృష్ణుణ్ణి చూసిన ఏ గోపిక చూపు మరల్చుకోలేని స్థితిలో పడిపోతుంది. బృందావనంలో వసంతం గడిచింది. వేసవి వచ్చింది. గోపికలు అడవి మల్లెలు తురుముకొని అందంగా తయారయ్యారు. వారి ఈ మల్లెల వాసన అందరికీ ఆహ్లాదాన్ని కలిగించేట. రాను రాను వేసవిని భరించలేని రోజులొచ్చేశాయి. వేసవిని భరించలేని బ్రహ్మ శీతలంగా ఉండే తమ్మిపూ సజ్జపై విశ్రమించాడు. విష్ణుదేవుడు చల్లని పాలకడలి తరంగాల్లో తలదాల్చుకున్నాడు. ముక్కంటి మంచుకొండల్లో కూర్చుని మౌనాన్ని వహించాడు. బడవాగ్ని పెచ్చరిల్లిందా, లేదంటే శివుడి కంఠంలోని కాలకూటం వెలికొచ్చిందా అన్నట్టుగా వేడివేడి గాడుపులతోటి మండుటెండ అందర్నీ హింసించసాగింది. చల్లని పాలని తాగుతూ
గోపాంగనల ఆలింగనంలో గోపికలంతా వేసవిని గడిపేశారు. గండం గట్టెక్కిపోయింది. కొంతకాలం గడిచింది. అకస్మాత్తుగా పశువులు వ్యాధుల పాలైపోయాయి. వందలు వేలల్లో మరణించసాగాయి. గోప పెద్దలకది అంతు చిక్కలేదు. మంత్రతంత్రాలతోటి వేరువేరు చికిత్సలతోటి పశువులను కాపాడుకోవడానికి ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోయింది. యమునా నదీ తీరంలో కూడా పరిస్థితి విషమించింది. ఆ తీరంలో తిరుగాడే జంతువులు, చెట్ల మీద పక్షులు ఇవన్నీ కూడా నేలరాలి మరణించసాగాయట. ఈ వింత వ్యాధులు మనుషులకు కూడా సోకే. చాలామంది మరణించారు. కొందరు జర తీవ్రతతోటి స్మృతిహీనులై చనిపోతే, మరికొందరు వ్యాధి సోకిన వెంటనే రక్తం కక్కుని మృతి చెందారు. ఎటు చూసినా యమునా నదీ తీరంలో దారుణ నర మృగ పక్షి ఆర్తనాదాలు వినిపించసాగాయి. యశోదా, రోహిణి, నందగోపులు కూడాను విషజ్వరాల పాల్పడ్డారు. చిక్కి శల్యమైపోయారు. అన్నీ గమనించాడు కృష్ణుడు. అన్న బలరాముడితోటి కలిసి చర్చించాడు. చెప్పాడిలా, కొన్నాళ్ళు ఈ ప్రాంతానికి దూరంగా ఉండి చూద్దాం, ఏమవుతుందో అన్నాడు. నీ మాటను కాదంటానా కృష్ణ, నువ్వెలా చెప్తే అలా అన్నాడు అన్న బలరాముడు. అన్న అనుమతితోటి కొన్ని మందల పశువుల్ని గోపకుల సహాయంతోటి కోసు దూరంలో కొన్నాళ్లు నివసించాడు కృష్ణుడు. అక్కడ అందరికీ ఆరోగ్యాలు కుదుటపడ్డాయి. ఆ సంగతి చెప్పి రోహిణి, యశోద, నందనులను అక్కడ తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు కృష్ణుడు. అందుకు వారు అంగీకరించలేదు. అయిన వాళ్లను ఆత్మీయులను విడిచిపెట్టి రామన్నారు వాళ్ళు. అందరితో పాటే తాము అంటూ భీష్మించు కూర్చున్నారు. చేసేది లేక ఊరుకున్నాడు కృష్ణుడు. అయితే వారంతా రోగాలు అనుభవిస్తుంటే చూసి తట్టుకోలేకపోయాడు, దుఃఖించసాగాడు. బలపరాక్రమాలకు కొదవలేదు. మంచి చెడుల నిర్ణయంలో వారిని మించినవారు లేరు. అయినా బలరామకృష్ణులకు కరచరణాళ్ళు ఆడడం లేదన్నమాట. పరిస్థితిని ఎలా అధిగమించాలో తెలియక, ఏ రీతిని పరిష్కరించాలో అంతుబట్టక విలవిల్లాడారు వారు. అప్పుడు అక్కడికి విదేహ దేశం నుండి గోప ప్రముఖుడొకడు విచ్చేశాడు. అతడంతా ఆకలింపు చేసుకుని ఇలా చెప్పాడు. ఆలమందలను కాచుకుని జీవించేవాళ్లం మనంతా. వాటికి మనకి చేటు వాటిల్లిందిప్పుడు. పశుగణాలకు అధీశ్వరుడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుణ్ణి అర్చిస్తే ఆపదలు తొలగిపోతాయి అంటూ చెప్పాడనమాట. అంతా మంచి జరుగుతుంది అంటూ చెప్పాడు. సరేనన్నారు పెద్దలు. మంత్రతంత్రాలతోటి శంకరదేవుణ్ణి పూజించేందుకు పరమ ప్రజ్ఞానిధులైన విప్రులను రప్పించారు. వేడుకొని వారిని పూజలు ఆరంభించమని అడిగారు. విప్రులు పూజలు ఆరంభించారు. పంచామృతాలు, పంచగవ్యాలు, పరిశుద్ధ జలాలతోటి ముక్కంటికి అభిషేకాదులు చేశారు. ధూప దీప నైవేద్యాలన్నీ అర్పించారు. శివునితో సహా పార్వతీదేవికి, కుమారస్వామికి, నందీశ్వరునికి, వినాయకుడికి విశిష్ట పూజలు చేశారు వారు. యథావిధిగా హోమాదులు కూడాను నిర్వర్తించారు. మృత్యుపరిహారకాలు, ఉపద్రవ నివారకాలైన వేదమంత్రాలు పఠించి పరమేశ్వరుని ముందు ఆవేశపూరితంగా నర్తించారు. శివుని పాదాల చెంత నర్తిస్తున్న ఒక విప్రుడు ఊగిపోతూ తూగిపోతూ కర్ణకఠోరంగా వికటాట్టహాసం చేశాడు. అతని నవ్వుకి అంతా విస్తుపోయారు. భయం భయంగా చూశారతన్ని. అప్పుడు ఆ విప్రుడు ఇలా అన్నాడు. మహనీయులారా, నేను పరమేశ్వరుడి కింకరుణ్ణి. నా పేరు శంఖకర్ణుడు. నేరుగా కైలాస నుండే వచ్చానిక్కడికి. ఆ మహాదేవుడు చెప్పమందే మీకు చెప్తున్నాను, వినండి. మీరు చేసిన పూజలకు దేవదేవుడు ఎంతగానో సంతోషించాడు, ఆనందించాడు. ఆనందించి ఓ విప్రుణ్ణి ఆవేశించి తన మాటగా మీకు ఈ వివరాలు చెప్పమన్నారు. విరోచనుని కుమారుల్లో బలిచక్రవర్తి కన్నా ముందు ఒక రాక్షసుడు జన్మించాడు. వాడి పేరు కాలకలి. ద్వాపర యుగాంతంలో ప్రజలను పీడించేందుకు రాక్షసులంతా వివిధ రూపాలు సంకల్పించుకోవడంతోటి ఆ కాలకలి బృందావనంలో యమునా నదీ దక్షిణ తీరంలో విషమయమైన వెలగజట్టుగా జన్మించాడు. వాడి భటులంతా విషకంటకాలు కలిగిన వేలకొలది చెట్లుగా మారి ఆ వెలగచెట్టు చుట్టూరా వెలిశారు. కాలకలికి 7 భార్యలు, ఆ 7 గోవులయ్యారు. వేలకొలది పశు సంతతిని కని పెంచి పోషించారు. వారంతా కంటబడిన మానవులనే కాదు, పశుపక్షాదులను కూడాను సంహరించి ఆరగిస్తున్నారు. కాలకలి వెలుగు చెట్టుగా పుట్టి ఈనాటికి 12 ఏళ్లయింది. ఇప్పుడు ఆ చెట్టు పూసింది. ఆ పువ్వులు విషంతో నిండిన కాయలయ్యాయి. ఆ కాయల్ని తిని అతని సంతతంతా ప్రాణకోటి ప్రాణాలను హరిస్తోంది. వెలగ చెట్టు మీద నుండి వెలువడిన గాలి విషపూరితమై మిమ్మల్ని అందర్నీ అనారోగ్య పీడితుని చేస్తోంది. గోపకులంతా ఆ విషమారుతం పీల్చడంతోనే ఇన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఆ గాలి సోకే యమునా నది కూడా విషపూరితమైపోయింది. అందుకే వీటికి దూరంగా ఉన్నవారు ఆరోగ్యంగా ఉంటున్నారు, దగ్గరగా ఉన్నవారు అనారోగ్యం అవుతున్నారు.
బలరామకృష్ణులు తలుచుకుంటే చేయలేనిదేదీ లేదు. కాబట్టి వారిద్దరూ ఆ వెలగ చెట్టుని తుత్తునీయలు చేస్తే బృందావనం మెరుగుపడుతుంది, మెరుస్తుంది. లేని పక్షంలో ఈ బాధలు తప్పవు అన్నాడు. శంఖకర్ణుడు విప్రుణ్ణి విడిచాడేమో, కైలాసానికి వెళ్ళిపోయాడేమో, నీరసపడి నిలువునా కుప్పకూలిపోయాడు ఈ విప్రుడు. అతన్ని చుట్టుముట్టారు అంతా. నీరు తాగించారు, సెద తీర్చారు. చేసిన పూజలు ఫలించాయి. పార్వతీశ్వరుడు పరిష్కారం చూపించాడు. మహాదేవుడు మనసు విప్పి మాట్లాడారు అన్నారు పూజాపీఠం దగ్గరున్న బ్రాహ్మణులు. వేణ్ణోళ్ల ఆ దేవుణ్ణి పొగిడారు. బలరామకృష్ణుల్ని సమీపించి వారికి జరిగిందంతా వివరించారు. ప్రజాక్షేమం కోసం మీరు చేసే పూజలు గొప్పవి, మీ కృషి కొనయాడదగినది అన్నాడు బలరాముడు. బ్రాహ్మణులకు చేతులు జోడించి నమస్కరించారు. మరి రేపు వారు కపిత్త వృక్షాన్ని, ఈ వెలగ చెట్టుని కూల్చివేస్తారా లేదా అన్నది తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో ఈ కృష్ణలీలల్ని వింటూ మనం ముందుకు వెళ్దాం.